किया। आया राम गया राम आया कहाँ से? हरियाणा से, आप ही के बदौलत है। उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको। इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड the main perpetrator of this, the criminal mind behind this is Mr. Rahul Gandhi, who is the leader of opposition. He is the main culprit, because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు, కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతున్నారు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాం మేము. ఎస్ సార్. మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్, వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది, అందులో భారతదేశంలోనే 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు తిరుగుతుండ్రో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టారు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి నేను? స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంపీచ్ చేస్తున్నారా ఆయన్ని? నో కాన్ఫిడెన్స్. See, we have no confidence in Telangana speaker or speaker in parliament. Anyway, it's one and the same. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఇద్దరు విషయంలో కూడా ఇద్దరిని పక్కకు పెడితేనే మంచిది. స్పీకర్ అనేటువంటి న్యూట్రల్గా ఉండాలి, ఎంపైర్ లాగా ఉండాలి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఈ దేశంలో? కాబట్టి డెఫినెట్గా మాకు లేరు లోక్సభలో, దురదృష్టం మాకు మెంబర్లు లేరు. ఉంటే మేము కూడా ఆయన ఎత్తవతల భార్యాలని మేము కూడా ఓటేస్తాం. వాళ్లకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్నే ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎవరిని పిలవాలి?